చూసిన రానోళ్ళ ఈ కోడిగుడ్లు ఎట్లున్నాయో పాడైపోయిన గీ గుడ్లనే చిన్నపిల్లగాండ్లకు పెడుతున్నారట. మీదికెంచి తింటే ఏం కాదని కూడా అంటున్నారట. పెట్టినప్పుడు మొత్తం పురుగులు వస్తాయి, రాళ్ళు వస్తాయి. ఏంటని అడిగితే ఒక్కసారి తినండి ఏం కాదు ఏం కాదు అంటున్నారు. గుడ్లు కుళ్ళిపోతున్నాయి. ఏంటని మేడం కడిగినా ఒక్కసారి తిన ఏం కాదు అంటున్నారు. అలాగే అన్నంలో పళ్ళు, అలాగే జుట్టు అలాంటివన్నీ వస్తున్నాయి. ఏ మేడం చెప్పారు తినమని? ఏ స్కూల్ హెచ్ఎం చెప్పారా? విన్నారు కదా, పాపం కుళ్ళిపోయినాయి అని చెప్పినా కూడా తినమంటున్నారంటే వాళ్ళేం మనుషులు అన్నట్టు. అదే వాళ్ళ పిల్లలకు ఇసొంటి పెడతారా? వాళ్ళైనా ఇసొంటి కుళ్ళిపోయిన కోడిగుడ్లు తింటారా? ఇప్పటికే ఓ దిక్కు శానా సర్కారు బల్లల్లా పిల్లలంతా ఫుడ్ పాయిజన్లతోని దావకండ్ల పాలవుతున్నారు. అయినా గిసొంటి పాడైపోయిన తిండిని కూడా బలిమీకి పెడితే ఫుడ్ పాయిజన్లు కాకుంటే ఏమైతే చెప్పుండ్రి. మీదికెంచి ఆ పెట్టే బువ్వ కూడా కడుపు నిండా పెట్టరట ఆ పిల్లలకు. ఎవరు? వంట ఆంటీ వాళ్ళు సార్. ఏమని పెట్టారు? అన్నం వేయండి ఆంటీ అంటే మళ్ళీ రాకుంటారు సార్. అయితే మళ్ళీ పోతే అన్నం వేయరు సార్. ఎందుకు? ఏమో తెలియదు సార్. ఎందువల్ల ఏమో తెలియదు. అన్నం వేయట్లేదు అంటే వేయరు సార్. పక్కన వాళ్ళు వస్తారు లెగ్ అని పంపిస్తూ ఉంటారు సార్. కడుపుని తింటారా మీరు? కడుపుని తినరు. పాపం ఇంకింత అన్నం వెయ్యమని అడిగినా పెట్టకుండా వెనకకు పంపిస్తున్నారంటే ఆ పసి మనుషులకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పుండ్రి. కాసులకు కకుర్తి పసిపిల్లలకు అరకొర బువ్వ పెడితే వాళ్ళకైనా ఏం మంచి జరుగుతుంది. మరిగా ఇదెక్కడి ముచ్చట్నో చెప్పలేదు కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలున్న సర్కారు బల్లె జరిగిందిట్లా. విద్యార్థులంతా మధ్యాహ్నం భోజనం తిందామని పోతే కుళ్ళిపోయిన కోడిగుడ్లు పెట్టేటాలకు విద్యార్థుల తల్లిదండ్రులు చీలొల్లికి దిగిండ్రు. పిల్లల ఆరోగ్యం మీద కనీస శ్రద్ధ కూడా లేకుండా ఉంటారా అని పిల్లల తల్లిదండ్రులు కోపానికొచ్చిండ్రు. వెంటనే విద్యాశాఖ అధికారులు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండ్రు. చూడాల మరి ఈ ముచ్చట్ల సర్కారు పెద్దలు ఆఫీసర్లు ఏం చేస్తారో.